మస్కులార్ నేషనలిజం అంటారు, కండలు తిరిగిన జాతీయవాదం అని. అంటే బీజేపీ ఉండడం వల్లనే దేశం సురక్షితంగా ఉంది, మోడీ ఉండడం వల్లనే సురక్షితంగా ఉంది. ప్రతిపక్షాలు దేశద్రోహులు, పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు, తీవ్రవాదానికి మద్దతు ఇస్తారు, గుస్పేటియా చొరబాటుదాల మద్దతు. ఈ నరేటివ్ ఆల్రెడీ బీజేపీ బిల్లు చేసి పెట్టింది. ఆ నరేటివ్ బిల్లు చేసినప్పుడు ఈ ఇన్సిడెంట్స్ ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఆ నరేటివ్ లేకపోతే మరి జూబ్లీహిల్స్ పైన కూడా ప్రభావం చూపెట్టాలి కదా. ఢిల్లీ బ్లాస్ట్ బీహార్ ఎన్నికలకు ఒక్కరోజు ముందే కాదు, జూబ్లీహిల్స్ కూడా ఒక్కరోజు ముందే కదా. సోషల్ కాంపోజిషన్ చూస్తే బీహార్ లో 19% మైనార్టీస్, జూబ్లీహిల్స్ లో కూడా మైనార్టీ చాలా ఎక్కువనే ఉన్నారు కదా. మరి బీజేపీ 17,000 ఓట్లు ఎందుకు వచ్చాయి? ఇక్కడ డిపాజిట్ లేవు కదా, అలా కంపేర్ చేస్తే ఎందుకు కాదు. అందుకే అంటున్నాను, అంటే ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ క్రియేట్ అయి ఉన్నప్పుడు ఇలాంటి ఈవెంట్ ప్రభావం చూపుతాయి. ఇండిపెండెంట్ గా అవి ప్రభావం చూపవు. ఆ ఒక నరేటివ్ ను బిల్డ్ చేసి ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఆ నరేటివ్ ను స్ట్రెంథెన్ చేయడానికి ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు పుల్వామా ప్రభావితం చేసింది, ఏదైనా ఎంత ప్రభావితం చేసింది చెప్పలేము, కానీ డెఫినెట్ గా ప్రభావితం చేసింది. అంటే బీజేపీ రైజ్ అయ్యాక అప్పటిదాకా సెక్యులర్ పార్టీస్ గా చెప్పుకునే పార్టీలు ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడిపినప్పుడు ఆటోమేటిక్ గా దానికి కౌంటర్ మెజారిటేరియన్ కన్సాలిడేషన్ బీజేపీ చేయగలిగింది. అది ఆల్రెడీ బీహార్ లో కూడా చేయగలిగింది. బీహార్ లో కూడా ముస్లిం యాదవ్ ఫార్ములాతో ఆర్జేడీ రాజకీయాలు దశాబ్దాలుగా నడిపింది. ఎందుకంటే ముస్లింలు యాదవ్లు కలిపితే 33% అవుతారు. సో ఆటోమేటిక్ గా దానికి కౌంటర్ గా నీకు మెజారిటేరియన్ కన్సాలిడేషన్ వస్తుంది కదా. నేను చాలాసార్లు చెప్తుంటాను, ముస్లిం పేరు చెప్పుకున్న వయసు 7 సీట్లు అసెంబ్లీ సీట్లు తెచ్చుకుంటే మోడీ 300 సీట్లు ఎందుకు తెచ్చుకోడు హిందూ పేరు చెప్పి? యూ కాంట్ స్టాప్ ఇట్ కదా. సో అందువల్ల ఆ పొలిటికల్ నరేటివ్తో లింక్ చేసి చూసినప్పుడు ఎస్ డెఫినెట్గా ప్రభావం ఉంటుంది. కానీ ఆ పొలిటికల్ నరేటివ్ లేని చోట జూబ్లీహిల్స్లో ప్రభావం లేదంటే ఉండదు. సో అందువల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్, అది ఆపరేషన్ సింధూర్ కానీ, నీకు ఈవెన్ ఢిల్లీ బ్లాస్ట్ కానీ ఇండిపెండెంట్గా ఉంటే ప్రభావం చూపవు. ఒక ఎగ్జిస్టింగ్ నరేటివ్ బిల్డ్ చేస్తున్న క్రమంలో ఆ నరేటివ్ స్ట్రెంథెన్ చేస్తానికి ఉపయోగపడతాయి. సార్ జేడీ గారు మీ అభిప్రాయం ఏంటి సార్? ఆపరేషన్ సింధూర్ ఓకే, దాని తర్వాత బీహార్ ఎన్నికలు జరిగినాయి, భారతదేశం అంతా కూడా శబాష్ అంది, బరే మీరు అటాక్ చేశారు అని. కానీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు సెకండ్ ఫేజ్ జరుగుతున్న ఈవినింగే జరిగింది, ఆ ముందు రోజు మరుసటి రోజు జరుగుతుంది, చాలా ఎఫెక్ట్ పడుతుంది అన్నారు. కానీ అది కనిపించకపోవడానికి ఏమన్నా కారణం ఉందా? ఎక్కడంటారు? అందుకనే ఒక ఇంతకు ముందు జయప్రకాష్ గారు కానీ మా ప్రొఫెసర్ గారు కానీ మాట్లాడినట్టు ఇవి అన్ని కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఒక్క ఫ్యాక్టర్ వల్లనే అయింది అని మనం చెప్పుకోరు. ఎందుకంటే ఒక్కొక్క ప్రజలు ఒక్కొక్క విషయానికి రియాక్ట్ అవుతుంటారు. వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళ దీన్ని కానీ నిర్ణయించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో కనెక్ట్ అవుతుంటారు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిసి నేను చెప్పినట్టు ఈ కూటమిలో వీళ్ళందరూ కలవడం, సో దట్ ఆ కాస్ట్ బేసిస్ ఏదైతే ఉందో అది విస్తృతంగా వ్యాప్తి చెందింది బీహార్లో ప్రస్తుతం ఎన్డీఏ మీరు తీసుకుంటే. సో ఆ విధంగా మీరు చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. అవన్నీ ఇండివిజువల్ గా వారి విజయానికి ఒక్కొక్క ఫ్యాక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పడం చాలా కష్టం. సో ఓటర్లు ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క దానికి వాడు రియాక్ట్ అవుతుంటారు. యూత్ ఒక రకంగా రియాక్ట్ అవుతుంటారు. అలాగైతే గఠబంధన్ వాళ్ళు ఇంతకుముందు జయప్రకాష్ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారన్నారు, కానీ దానికి రియాక్ట్ అవ్వలేదు పెద్దగా. సో ఏ విషయానికి ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు అన్నది ఎంత పర్సెంటేజ్ అని చెప్పడం, కానీ ఒక నెరేటివ్ అన్నది అనేక ఫ్యాక్టర్స్ వల్ల ఇవన్నీ కూడా ముందుకు వస్తాయి అన్నది మనం చూసుకోవాల్సిన అంశం. ప్రొఫెసర్ గారు, కాంగ్రెస్ భౌతికం ఏంటి సార్? ఇంకా బీజేపీని దాటి ఇంకోటి వచ్చే పరిస్థితి లేదా భారతదేశంలోని? జేపీ గారు అన్నట్టు మనం ప్రజల భవితవ్యం గురించి ఆలోచించడం మంచిది. పార్టీలకు ఏముంది, ఒక ఎన్నిక ఓడుతుంటారు, ఒక ఎన్నిక గెలుస్తుంటారు. ఇప్పుడు బీహార్ లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలిచింది కదా. సో అందువల్ల ఇవాళ రేపు ఈ పార్టీ ఆ పార్టీ ఏముంది, పైన నాయకులు ఒక్కరే తేడా, మిగతాంతా ఒకటే కదా. ఈవెన్ మేనిఫెస్టోలు కూడా తీయని మీరు ఆ కవర్ పై తీసేస్తే దాదాపు ఒకటే రకంగా ఉంటాయి. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో చేరుతుంటారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో చేరుతుంటారు. సో భారతదేశంలో పొలిటికల్ పార్టీస్, భారతదేశంలో కాదు, ఇప్పుడు వెస్టర్న్ డెమోక్రసీస్ లో ఇది మొదలైంది. ఒకప్పుడు లేబర్ పార్టీకి కన్జర్వేటివ్ పార్టీ చాలా తేడా ఉండే, డెమోక్రటిక్ పార్టీకి రిపబ్లికన్ పార్టీకి తేడా ఉండే. ఇప్పుడు యూకేలో న్యూ లేబర్ ఫినామినా తర్వాత ఇక్కడ ఈవెన్ అమెరికాలో కూడా మీకు దెర్ ఇస్ గ్రేటర్ ప్రాక్సిమిటీ అయిపోయింది. రాజకీయాలు హోమోజనైజేషన్ అంటారు, పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది, పొలిటికల్ హోమోజనైజేషన్ కూడా జరిగిపోతున్నాయి. సో ఆ వెరీ అన్ఫార్చునేట్ అది. ఎందుకంటే రాడికల్లీ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ గా ఎమర్జ్ కానప్పుడు నీకు ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యతిరేకత ఉన్నా దాన్ని ప్రజలు అందిపుచ్చుకోరు. ఇప్పుడు వ్యతిరేక యాంటీ ఇన్కంబెన్సీ
లేదని కాదు. నితీష్ కుమార్ ప్రభుత్వంపై కూడా బలమైన యాంటీ ఇన్కంబెన్సీ, ముఖ్యంగా యూత్ లో అన్ఎంప్లాయ్మెంట్ అంశం పైన, వెల్ఫేర్ పైన కాస్త సానుకూలంగా ఉన్న మాత్రం నిజం. ఉమెన్ లో కన్సిస్టెంట్ గా నితీష్ కుమార్ బెటర్ పర్ఫార్మెన్స్ రికార్డు వల్ల కాస్త చాలా ఎక్కువ సానుకూలత నిజం. కానీ ఎంప్లాయ్మెంట్ అనే విషయంలో ప్రజలు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కానీ తీవ్రంగా రియాక్ట్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ గా కనబడుతున్న వ్యక్తి ఆ ఎజెండా, చెప్తున్న ఎజెండా నమ్మకం కలిగిస్తుందా? ఇప్పుడు ఇంతకుముందు జేడీ గారు చెప్పినట్లు ఇప్పుడు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేరు, కల్పించడం మంచిది కాదు. సో అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ప్రతి కుటుంబంలో ఒకరు కల్పిస్తే అసలు ప్రభుత్వమే ఉంటుంది, ప్రజలు ఉండరు. ప్రజలు లేకుండా ప్రభుత్వాలు ఉండవు కదా. ప్రాక్టికల్ అంటే మరి అది ప్రభుత్వం ఉద్యోగాల ఆ సున్నా పెడితే మీనింగ్ మారిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలమో సాధ్యం కాదు, ప్రభుత్వం ఉద్యోగాలు. అసలు మన దేశంలో ఉద్యోగము ఉపాధి ఈ రెండింటి మీద కూడా మిక్సప్ చేస్తారు. మోడీ గారు అన్నాడు ఇప్పుడు జీటీవీలో, జీటీవీ సామ్నే ఓ పకోడా కర్రే ఓ బి రోజ్గార్ అని. సో రోజ్గార్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జాబ్. సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఉన్నది. అందువల్ల మీకు తేజస్వి యాదవ్ ప్రామిస్ చేసి కొంత వాతావరణం క్రియేట్ చేసినా అసలు ఆయన పైన నమ్మకం కూడా కలగాలి కదా, ఈయన చేయగలుగుతాడు అని. సో అందువల్ల ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నంత మాత్రానే ప్రభుత్వాలు మారవు. యాంటీ ఇన్కంబెన్సీని ఉపయోగించుకోగలిగే ఆల్టర్నేటివ్ ఉండాలి. ప్రజల ఆల్టర్నేటివ్ని విశ్వసించాలి, ప్రజలకు డిఫరెంట్ ఆల్టర్నేటివ్ గా కనిపించాలి. ఇలాంటి సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందువల్ల నీకు బ్రహ్మాండమైన పొలిటికల్ ఎజెండాతో రాజకీయాలు వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ కాని వాళ్ళు ఉంటారు కదా. అలా ఎజెండా తప్పు కాదు అది. ఆ ఎజెండా ప్రజలు కన్విన్స్ చేయగలగాలి, నమ్మకం కలిగించగలగాలి. అందువల్ల ఈ దెర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఎలక్షన్స్ అన్నప్పుడు ఆ ఎన్ని అనేక డైమెన్షన్స్ మీకు అందులో కలిసిపోతాయి. సార్, మా బీహార్ ఎన్నికలకు ముందు చాలా ఎక్కువగా వినిపించిన ప్రచారం ఏంటంటే బీహార్ ఎన్నికల్లో కానీ ఎన్డీఏ సక్సెస్ఫుల్గా మంచి పర్సెంటేజ్ తోటి విజయాన్ని సాధిస్తే జమిలీకి వెళ్ళిపోతున్నారు మోదీ గారు. ఆయన చిరకాల కోరిక, ఆయన పిఎంగా ఉన్నప్పుడే జమిలీకి వెళ్ళాలని ఆయన ఆలోచన చేస్తున్నారు. అలా చేస్తే చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని చెప్పి అది జరిగే అవకాశం ఉంది సార్. టెక్నికల్ గా పొలిటికల్ సర్కిల్స్ నుంచి వస్తున్న ఇండికేషన్ అయితే జరగదని. బట్ ఎనీథింగ్, మోడీ ఈజ్ నోన్ ఫర్ సర్ప్రైజెస్. మోడీ డిమానిటైజేషన్ చేస్తారని ఎవరికి తెలిసింది. అందువల్ల మోడీ కెన్ డూ. మోడీ చేసేది బీజేపీ అగ్ర చాలా పెద్ద నాయకులు చెప్తుంటారు, మోడీ చేసేది ఏంటో ఒక 80% అమిత్ షాకి తెలుస్తుందని. ఈ మిగతా వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదని. అసలు ఈవెన్ అమిత్ షా కూడా ఒక 20% తెలియదు ఉంటది అని. మోడీతో కూర్చుంటే మొక్క కవలికలం బట్టి కూడా ఏమి చెప్పలేమని. సో అంత సర్ప్రైజ్. మోడీ లవ్ సర్ప్రైజెస్. నాకు తెలియదు కాదు, వీ వుడ్ నాట్ నో. బట్ కానీ పొలిటికల్ గా సర్కిల్స్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఈ మే నాట్ అని. ఏముంది, బీహార్ తర్వాత బెంగాల్ ఎన్నికల తర్వాత మళ్ళీ తమిళనాడు ఎన్నికల తర్వాత కూడా చాలా కీలకం కదా వాళ్ళకి. అంటే ఏంది, యూపీ కూడా చాలా యూపీ ఎన్నికలు అన్ని ఎన్నికలు కీలకమే. బీజేపీకి ఏంటంటే మీకు బీజేపీకి ఇతర పార్టీలకు ఒక తేడా ఉంది. అది అమిత్ షా కూడా మనం చెప్పాడు. మేము ప్రతి ఎన్నికలు సీరియస్ గా తీసుకుంటాం, ఎందుకంటే మా దృష్టిలో ఎన్నికలు గెలవడం కొరకే కాదు, 2 అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని. ఒకటి గెలవడం, సీట్లు తెచ్చుకోవడం. 2 పార్టీ ఐడియాలజీని ఎక్స్పాండ్ చేసుకోవడం. 3 పార్టీకి కార్యకర్తలు సంపాదించుకోవడం. ప్రతి ఎన్నిక కార్యకర్తలు క్రియేట్ చేస్తాం. మాకు ప్రతి ఎన్నిక ప్రజల దగ్గరికి మా సిద్ధాంతాలు పట్టుకెళ్తాం. గెలవడం ఓడడం సెకండరీ అన్నాడు. నిజమది. బీజేపీ మీకు మొత్తం హిస్టరీ తీసుకుంటే ద వే బీజేపీ ఆపరేట్స్ కదా, 1% ఓటింగ్ ఉన్న చోట కూడా బీజేపీ పనిచేస్తూనే ఉంటుంది. అందువల్ల మిగతా పార్టీలకేమో రిజల్ట్ని బట్టి వాళ్ళు పనిచేయడము, రిజల్ట్ లేకపోతే డీలా పడడం ఉంటుంది. బీజేపీకి అట్లుండదు. దే సీ ఎలక్షన్స్ యాజ్ ఎ ప్రాసెస్, నాట్ యాజ్ ఎన్ ఈవెంట్. అంటే టెక్నికల్ గా సాధ్యమా జమిలీ? అది పాయింట్ కదా. అది నిర్ణయం తీసుకోవడం వేరు. టెక్నికల్ గా సాధ్యమా అంటే ఏదైనా మన దేశంలో సాధ్యమే. తర్వాత ఏం జరుగుతుంది తర్వాత పెద్ద డిబేట్. మళ్ళీ జమిలీ మీద వెళ్తే తేలని డిబేట్ అది. కానీ టెక్నికల్ ఏముంది, మొదలైతే పెట్టచ్చు, తర్వాత ఏం జరుగుతుంది అంటే తర్వాత సెకండరీ. సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్, బీజేపీ ఏం చేస్తుంది, తన జమిలీ లాభమా నష్టమా, దేశానికి మంచిదా చెడ్డదా అనేది సెకండరీ. ఫస్ట్ రాజకీయ పార్టీలు మాకు ఇది ఉపయోగపడతాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2018 ముందు జమిలీ ఎన్నికల పైన ఒక మీటింగ్ జరిగితే బీఆర్ఎస్ అధికారికంగా వెళ్ళి మేము జమిలీకి అనుకూలం అని వినోద్ కుమార్ లెటర్ ఇచ్చాడు అని చెప్పి ఉన్న జమిలీని మార్చిపడేశారు. 2019లో జరగాల్సిన ఎన్నికలు 18 ముందు పట్టుకొచ్చారు. జమిలీకి అనుకూలం అన్న పార్టీ మరి ఉన్న జమిలీని ఎందుకు మార్చారు అంటే వాళ్ళకు దేశ ప్రయోజనాలు అనేది కన్నా రాజకీయ పార్టీలకు మాకేంటి లాభం. ఇప్పుడు జమిలీ ఎన్నికల వల్ల ఎన్నికల్లో గెలుస్తామంటే ఒక రకంగా ఉంటుంది, ఎన్నికల్లో గెలవమనుకుంటే మరో రకంగా ఉంటుంది.
ఇక్కడ పొలిటికల్ పార్టీస్ యొక్క స్వభావమే, అంటే పార్టీలకు జాతీయ ప్రయోజనాలు ఉండవు, దేశ ప్రయోజనాలు ఉండవని నేను అంటలేను. డెఫినెట్ గా ప్రతి పార్టీకి ఉంటుంది. లేకపోతే అన్ని పార్టీలు దేశద్రోహులు ప్రజాద్రోహులు అని మనం ముద్ర వేయకూడదు. చాలా పొరపాటు. అలా చేస్తే రాజకీయాల పట్ల వెగటు కూరుతుంది. పాలిటిక్స్ ఎప్పుడు కూడా పాలిటిక్స్ మన దేశం పెంచకూడదు. పొలిటికల్ పార్టీస్ చేసే తప్పులను వ్యతిరేకించవచ్చు, పొలిటికల్ నాయకులు చేసే తప్పులు వ్యతిరేకించవచ్చు. పాలిటిక్స్ అనే ప్రక్రియ పైనే నువ్వు దేశం పెంచితే ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది. అందువల్ల మనం అన్ని తిట్టకూడదు. కానీ రాజకీయ పార్టీకి వచ్చే వరకు దే లవ్ విన్నింగ్ అండ్ ఎలక్షన్స్ మోర్ దెన్ వాట్ ఇట్ రిజల్ట్ ఫర్ ద సొసైటీ. అందువల్ల రెండింటి మధ్య కాంట్రడిక్షన్ లేకపోతే ఇబ్బంది లేదు. కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు మాత్రం మా గెలుపుకి ఏది ఉపయోగపడుతుందో ఆలోచించదు. ఎందుకంటే బికాజ్ దే ఆర్ ప్లేయింగ్ ఎలక్షన్స్ కదా. నీకు క్రికెట్ ఆడేవాళ్ళు నేను అందంగా క్రికెట్ ఎట్లా ఆడాలి, క్రికెట్ ఆటకు నైపుణ్యాన్ని ఎలా జోడించాలని చూస్తారా, గెలవాలని చూస్తారా? గెలవాలని చూస్తారు కదా. సార్ జేడీ గారు మీ అభిప్రాయం ఏంటి సార్? మళ్ళీ జమిలీ లైమ్ లైట్ లోకి వచ్చింది. 27లో ఎన్నికలు ఖచ్చితంగా జరిపిస్తారు మోదీ గారు అని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, ఆయన చిరకాల కోరిక, చాలా కోరికలు ఆయన నెరవేర్చుకున్నారు ఆయన హయాంలో, ఇది కూడా నెరవేర్చుకుందాం ఆ ఖాతాలో అని ఆలోచిస్తున్నారట. ఎందుకంటే ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఒక కమిటీ కూడా రికమెండ్ చేసింది. అవును, జనరల్ గా పబ్లిక్ లో కూడా ఒక ఒపీనియన్ ఈ జమిలీ ఎలక్షన్స్ జరిగితే బాగుంటుందన్న ఒక నెరేటివ్ కూడా మొదలైంది. తర్వాత మీరు అన్నట్టు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అన్నవి చాలా క్రూషియల్. ఇన్ కేసు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కనుక పాజిటివ్ గా రాగలిగితే ఈ ప్రాసెస్ ని ఎక్స్పెడిట్ చేయొచ్చు. అంటే జమిలీ ఎలక్షన్స్ అంటే ఒకే రోజు మొత్తం దేశంలో జరగవు, ఒక పర్టికులర్ ఫేజ్ లో ఈ ఎలక్షన్స్ జరుపుతారు. దానికి కావాల్సిన ఇప్పుడు ప్రస్తుతం 5 సంవత్సరాలు పూర్తి చేయని ప్రభుత్వాలను ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అందులో సుమారుగా ఒక 4-5-6 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా రిక్వైర్డ్. సో ఇవన్నీ చేయడానికి మెజారిటీ ఉంది కాబట్టి వాటిని త్వరగా చేయొచ్చు. ఎందుకంటే 1వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఇంతకు ముందు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు సర్ప్రైజ్ ఇవ్వచ్చు. దెర్ ఇస్ నో, అదేమి మనం అవ్వదు అని అనుకోకూడదు. సో ఆ విధంగా ఈ బీహార్ ఎన్నికల తర్వాత డెఫినెట్ గా మరి ఒకసారి భారతీయ జనతా పార్టీ మన జమిలీ ఎలక్షన్స్ దిశగా కూడా ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మెజారిటీ కూడా 202 సీట్లు గెలిచారు ఆల్మోస్ట్. అంటే ఇది పెద్ద ఫ్యాక్టర్ కాకపోవచ్చు కానీ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అండ్ మీరు అన్నట్టు యూపీ, ఈ 2 ప్రధానమైన విషయాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి లెట్ us see వారి స్ట్రాటజీ, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది జమిలీ ఎలక్షన్స్ గురించి. ఇంకొకటి ఏంటంటే జమిలీ వల్ల నేషనల్ పార్టీస్ కి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అందులో బీజేపీ లాంటి పార్టీస్ కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ తెలంగాణ కదా, అసెంబ్లీ ఎలక్షన్స్ లో 2018లో 7% ఓటింగ్ వచ్చింది. 2019 లోక్సభ ఎలక్షన్ లో 21% వచ్చింది. 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో 14% వచ్చింది. 2024 లోక్సభ ఎలక్షన్ లో 35% వచ్చింది. అని అర్థం ఏంటి? లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ లాభపడతాం. స్పష్టంగా తెలంగాణ ఎక్స్పెరిమెంట్ కదా, అన్ని స్టేట్లు జరగకపోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జమిలీ జరిగినా బీజేపీ ఓటింగ్ ఆ 1% దగ్గరే ఉంది. బట్ మీకు ఇక్కడే కాదు, మీకు ఒరిస్సాలో చూడండి, అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయిన సమయంలో కూడా లోక్సభ ఎలక్షన్ లో బాగా పర్ఫార్మ్ చేసింది బీజేపీ. కర్ణాటకలో చూడండి బాగా పర్ఫార్మ్ చేసింది. చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బాగా పర్ఫార్మ్ చేస్తాయి. చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో మొన్న రివర్స్ జరిగింది. లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మ్ చేశారు, వీక్ పర్ఫార్మెన్స్ అని చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్ లో బెటర్ పర్ఫార్మ్ చేశారు. హర్యానాలో కూడా లోక్సభ ఎలక్షన్ లో వీక్ పర్ఫార్మెన్స్ చెప్పారు. బట్ స్థూలంగా చూసినప్పుడు నేషనల్ మూడ్ క్యాప్చర్ అవుతుంది లోక్సభ ఎలక్షన్ లో కనుక. నీకు రీజనల్ పార్టీస్ రీజనల్ ఎజెండా పక్కకు పోతుంది, నేషనల్ ఎజెండా డామినేట్ చేస్తుంది. అఫ్ కోర్స్ ప్రజలు కూడా చాలా విచక్షణ చూపుతున్నారు దేనికదే, కానీ బట్ స్టిల్ ఇన్ జనరల్ గా చూసినప్పుడు నీకు ఆ ట్రెండ్ కనబడుతుంది. నేషనల్ పార్టీస్ ఆర్ జనరలీ బెనిఫిషరీ. అలా బీజేపీ లాంటి పార్టీ బెనిఫిషరీ కనుక ఇట్ విల్ ఆల్వేస్ బి ఎజెండా. కానీ ప్రాక్టికల్ గా వాళ్ళకు ఏ కాంటెక్స్ట్, ఏ సందర్భము ఎప్పుడు ఉపయోగపడుతుంది అనుకుంటే అప్పుడు ఆ పని జరుగుతుంది. అంటే ప్రాంతీయ పార్టీలు చాలా వరకు దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది కదా సార్? మన దేశంలో ప్రాంతీయ పార్టీలకు సిద్ధాంతాలతో సంబంధం లేదు. బీజేపీతో వాళ్ళకున్న సంబంధాలు ఉంటే సపోర్ట్ చేస్తారు, సంబంధం లేకపోతే వ్యతిరేకిస్తారు. మీకు సంబంధం ఉన్నప్పుడు బీజేపీతో పెద్దగా ఘర్షణ లేని సమయంలో బీఆర్ఎస్ జమిలీకి అనుకూలంగా లెటర్ ఇచ్చింది. ఇప్పుడు ఉంటే ఇవ్వకపోయేది. టీడీపీ బీజేపీతో ఉన్నప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ దేశాన్ని అసలు అద్భుతంగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు రోజు చెప్తున్నాడు. బీజేపీ నాయకుల కన్నా ఎక్కువ చెప్తున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు అన్నది గుర్తులేదా మనకు? భార్యనే ఉద్ధరించిన వాడు దేశాన్ని ఉద్ధరిస్తున్నాడు అనలేదా? రాజకీయ పార్టీలు ఏమైనా వాళ్ళ అవసరాలను బట్టి మాట్లాడుతుంటారు.
బీజేపీతో సంబంధాలు ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, బీజేపీతో సంబంధం లేకపోతే మరో రకంగా మాట్లాడతారు. అందువల్ల బీజేపీతో సంబంధాలు ఎలా పెట్టుకోదలుచుకున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. సిద్ధాంత రీత్యా ఇది సమాజానికి మంచిది చెడ్డదు అనే యాంగిల్లో ప్రాంతీయ పార్టీ ముఖ్యంగా తీసుకోవాలి. వాళ్ళ ప్రాంతీయ పార్టీలకు, అన్ని పార్టీలకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు నేషనల్ పార్టీస్తో డీల్ చేసేటప్పుడు అత్యధిక పార్టీలు డిపెండింగ్ ఆన్ దేర్ పొలిటికల్ నెసెసిటీసే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. బీజేపీతో పోరాడాలనుకున్నప్పుడు ప్రత్యేక హోదా గురించి పోటీ పడి టీడీపీ, వైసీపీ లోక్సభలో అవిశ్వాస తీర్మానాలు పెట్టాయి. ఆ తర్వాత పోటీ పడి సపోర్ట్ లేనప్పుడు మరి అవిశ్వాసం ఎక్కడ విశ్వాసం వచ్చేసింది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల స్వభావమే అలా ఉంటుంది. సార్ జేడీ గారు, ఒక్క విషయం అండి, ఏదైనా సరే ప్రతిపక్షం ఉండాలి, ప్రత్యర్థి ఉండాలి. ఏ ఆటలో అన్నా సరే ఆ ప్రత్యర్థి ఉన్నప్పుడు, ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఒళ్ళు దగ్గర పెట్టుకుని అవతల వాళ్ళు ఉంటారు. ఓకే, సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది ఒకసారి రావచ్చు, ఒకసారి పోవచ్చు. కానీ అసలు భారతదేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నది. ఇది 3rd టైము మోదీ గారి వైపే గాలి వీస్తుంది, 4th టైం కూడా ఎన్డీఏ వైపే గాలి వీస్తుందని మాట్లాడే పరిస్థితి. సుదీర్ఘమైన స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘంగా భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఈ పరిస్థితి ఉంటే, సరైన ప్రత్యర్థి లేకపోతే మనమే మోనార్కులమి అండ్ వన్ సైడ్ డిసిషన్లు తీసుకుని మనకు నచ్చినట్లుగా చేసే విధంగా వెళ్తే ఇబ్బందికర పరిస్థితిలో ఉండదా దేశం? అంటే వీళ్ళు చేస్తున్నారని నేను అంటలేదు. జనరల్ గా డెఫినెట్ గా మీరు అన్నట్టు ప్రజాస్వామ్యము వెళ్ళాలంటే, ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళాలంటే ప్రతిపక్షం చాలా ముఖ్యం. ఇప్పుడు పాలక పక్షం కన్నా ప్రతిపక్షం చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు చూస్తుంటే మీరు ఎక్కడ చూసినా కూడా స్ట్రైక్ రేట్ గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు 82% స్ట్రైక్ రేట్ అని, ఇంత స్ట్రైక్ రేట్ అని మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లోనే చూసుకుంటే 175లో 164 పాలక పక్షం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే 243లో 202 ఎన్డీఏ దగ్గర ఉంది. సో ఇప్పుడు ప్రజల యొక్క వాయిస్ ని ఎవరు వినిపిస్తారు అన్నది ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశం. అందుకని ఇప్పుడు ప్రజాస్వామ్యం ఏమవుతుంది అన్నది కూడా ఎవరో ఒకరు ఆ భూమికను తీసుకోవాలి, ప్రజల యొక్క గొంతులను వినిపించగలగాలి. సాధారణంగా ఏమవుతుందంటే ఏదైనా తప్పు జరుగుతున్నా కూడా మేము కూటమిలో ఉన్నాము, లేకుంటే పాలక పక్షంలో ఉన్నాం కాబట్టి దాన్ని వేలెత్తి చూపడానికి కూడా సాధారణంగా ముందుకు రావట్లేదు. అదే ప్రతిపక్షం అంటే అవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 11 మంది ఉన్న ప్రతిపక్షం కూడా వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. దానివల్ల ఇంకా మరి ప్రజల గొంతులు ఎలా వినిపిస్తాయి? యాక్చువల్ గా మీరు చూసుకుంటే సుమారుగా 39.5% ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడ్డాయి, కానీ సీట్లు మటుకు 11 వచ్చాయి. సో వాళ్ళు దే ఆర్ రిప్రజెంటింగ్ 39.5% ఆఫ్ ది పీపుల్ అన్నది ఆలోచించి ప్రజల యొక్క గొంతును వినిపించే విధంగా వాళ్ళు చేయాలి. సో మీరు అన్నట్టు ఈ విధమైన దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ మెజారిటీ కూడా ఒక ప్రాబ్లమే. ఎక్కువ సంఖ్య ఉన్నా కూడా అది కూడా ఒక ప్రాబ్లమే. తర్వాత ఏంటంటే ఎంతమంది ఉన్నప్పుడు ఎవరికి మంత్రి పదవులు వెళతాయి, మళ్ళా వీళ్ళలో మళ్ళా తగాదాలు, ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు. సో ఇటువంటి పరిస్థితులలో మరి ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ అన్నది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఏదైతే మేము అధికారంలోకి వచ్చేస్తాము, ఎందుకంటే తేజస్వి యాదవ్ కూడా మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ కావు, మీరు యాక్చువల్ పోల్స్ ఎప్పుడైతే జరుగుతాయో మేమే అధికారంలోకి వస్తాయని ఒక లీడర్ గా మాట్లాడడం సహజమే. కానీ ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ చూసి వాళ్ళందరూ కూడా హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెట్టున ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలన్నది కూడా వాళ్ళు ఆలోచించాలి. సో ఈ విధంగా ముందుకు వెళితే మరి ఏమవుతుంది అన్నది, ప్రజాస్వామ్యం అన్నది ఒకటి ప్రధానమైన అంశం. ప్రశ్నించే వాళ్ళు లేకుంటే ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది అన్నది కూడా మనం గమనించాల్సిన ప్రధానమైన విషయం. చూసుకుంటే అనుమానం లేదు, అపోజిషన్ అనేది ఏ పార్టీ అపోజిషన్ కాదు. పొజిషన్ అపోజిషన్ రెండు ఉంటేనే సరిగా ఉంటది. సో లేకపోతే టిరనీ ఆఫ్ మెజారిటీ అంటారు. డెమోక్రసీ ద రూల్ ఆఫ్ మెజారిటీ, కానీ టిరానీ ఆఫ్ మెజారిటీ కూడా సరైనది కాదు. తర్వాత మెజారిటీ ఉన్నవాడు తీసుకునే ప్రతి నిర్ణయము చట్టబద్ధమే కావచ్చు, కానీ ధర్మబద్ధం కావాలని రూల్ ఏం లేదు. వాట్ ఈజ్ లీగల్ నీడ్ నాట్ బి జస్టిఫైయబుల్. మెజారిటీ ఉన్న పార్టీకి నిర్ణయం తీసుకునే అధికారం రాజ్యాంగం ఇచ్చింది, చట్టం ఇచ్చింది, కానీ వారు తీసుకునే ప్రతి నిర్ణయమో మంచిదని ఖచ్చితంగా చెప్పలేము. అది కాంగ్రెస్ ఉండొచ్చు అధికారంలో, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అందువల్ల అపోజిషన్ అనేది టు క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ అంటారు. ఆ విమర్శనాత్మక పాత్ర, వాచ్డాగ్ పాత్ర, అంటే సుప్రీంకోర్టు కూడా తీర్పులు చెప్తారు, దే రిప్రజెంట్ ద అదర్ ఒపీనియన్ అని.
అధికారంలో ఉన్న వారిది ఒక ఒపీనియన్, అది వీరి ఇంకో ఒపీనియన్. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా పార్లమెంట్లో మాట్లాడుతున్న సమయంలో ఆయన టైం అయిపోతుందని స్పీకర్ చెప్తాడు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ లేచి, అధ్యక్ష మీరు మా పార్టీ సభ్యులకు ఇచ్చే టైం మేము తగ్గించుకుంటాం, మా వాళ్ళు ఎలాగో మాకు అనుకూలంగానే చెప్తారు కదా, వాళ్ళేం సజెషన్స్ ఉండవు, అందువల్ల రామ్ మనోహర్ లోహియా చెప్పేది మా ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది, సో ఆయనకే మా అధికార పార్టీ కేటాయించిన సమయం తగ్గించి రామ్ మనోహర్ లోహియా ప్రతిపక్ష నేతకి ఇవ్వండి అని నెహ్రూ గారు అడిగారు. అప్పుడు అట్లాంటి రాజకీయ సంస్కృతి ఉందా ఇప్పుడు? నువ్వు అసలు జేడీ గారు చెప్పినట్లు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తమ వాయిస్ వినిపించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఒకవేళ పొరపాటున వాళ్ళు సిద్ధంగా ఉంటే వాళ్ళ వాయిస్ వినిపించకుండా చేసేందుకు అధికార పార్టీ వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఎందుకుంటారంటే 2019-24 మధ్యలో కాలంలో ఇదే చేశారు, వీళ్ళ అధికారంలో వాళ్ళు అదే చేశారు కనుక. సో అందువల్ల నీవు చెప్పిన విధేయ నిరదాక్ష అంటారు. సో అందువల్ల కానీ ఖచ్చితంగా క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ లేకపోతే, అందుకే మన ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మన రాజ్యాంగం కల్పించింది. ఎందుకు కల్పించింది? కేంద్రంలో ఒక ప్రభుత్వము, రాష్ట్రంలో మరో ప్రభుత్వం అధికారంలో ఉండడం యాక్సిడెంటల్ కాదు, ఇట్ ఈస్ డెలిబరేట్. ఎందుకంటే పొలిటికల్ పవర్ ఒక్క చోట కాన్సన్ట్రేట్ అయి ఉండకూడదు, డిస్ట్రిబ్యూట్ కావాలని. అలాగే సెపరేషన్ ఆఫ్ పవర్స్ జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్, అలాగే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, ఎలక్షన్ కమిషన్ లాంటి ఇండిపెండెంట్ వ్యవస్థలు, యూనివర్సిటీస్ లాంటి క్రిటికల్ ఎగ్జామినేషన్ చేసే వ్యవస్థలు, ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేశారు? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సివిల్ సొసైటీ, మీడియా ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చారు? ఇలా మీరు నేను కూర్చొని ఎందుకు మనం విమర్శించగలుగుతున్నాం అంటే దట్ ఈస్ నెసెసిటీ. ఎందుకంటే లేకపోతే సమాజంలో బెనవలెంట్ డిక్టేటర్ అంటాడు, చాలా మంచి నియంత వల్ల కొన్నిసార్లు లాభే జరగచ్చు, కానీ మంచి నియంత ఎప్పటికీ ఉంటాడని మనం చెప్పలేం కదా. అందువల్ల మంచి నియంత ఎప్పుడో బెనిఫిట్ అవుతాడని చెప్పి నియంతృత్వం మంచిది అనుకుంటే చాలా ప్రమాదం. అందువల్ల ఏ